హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి మౌర్య సామ్రాజ్యం సంబంధించినటువంటి పార్ట్ 3 వీడియో అండి. ఆల్రెడీ మన ఛానల్లో 2 పార్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది, పార్ట్ 1 పార్ట్ 2 కూడా. సో దీనికి సంబంధించినటువంటి మనకు పార్ట్ 3 వీడియో. సో ఈ వీడియోలో కూడా మనకి దాదాపుగా ఒక 40 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్స్ అండి. సో కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మీరు మన రాజేష్ స్టడీస్ ఛానల్ ఓపెన్ చేయగానే అక్కడ ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ హిస్టరీ బిట్స్ అనేటువంటి టాపిక్ ప్లేలిస్ట్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని మీరు ఓపెన్ చేయగానే ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు అక్కడ మీకు కనపడడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనము పార్ట్ 3 వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, మౌర్యుల కాలంలో ప్రభుత్వము ఎన్ని శాఖలుగా విభజించబడింది? ఓకేనా. సో మౌర్యుల కాలంలో ప్రభుత్వం అనేది ఎన్ని శాఖలుగా విభజించబడింది అంటే 32 శాఖలుగా విభజించబడింది. సో ఇది మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో మౌర్యుల కాలంలో ప్రభుత్వం ఎన్ని శాఖలుగా ఉందంటే 32 శాఖలుగా ఉంది. ఓకేనా. సో ఈ 32 శాఖలకి ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క అధికారి కూడా ఉండడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వన్, మౌర్యుల కాలంలో రక్షక భటాధికారి ఎవరు? ఓకేనా. సో రక్షక భటాధికారిని ఏమంటారు అనేటువంటి ఇక్కడ అంశం అన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ప్రశస్తి. ఓకే. నెక్స్ట్ వన్, సమర్థవంతమైన గూఢాచారి వ్యవస్థ ఉన్న రాజు నేమందురు? ఓకేనా. సో సమర్థవంతమైన గూఢాచారి వ్యవస్థ యొక్క రాజుని ఏమందురు అంటే చారచక్షువు. ఓకేనా. చారచక్షువు అంటే ఇతను ఏ వ్యవస్థకు రాజుగా ఉండేవాడు అంటే గూఢచార వ్యవస్థకు అనమాట. ఓకే. నెక్స్ట్ వన్, మౌర్యుల కాలంలో రాజధానికి సమీపంగా ఉన్న రాష్ట్రములను ఎవరు నిర్వహించేవారు? ఓకేనా. రాజధానికి సమీపంగా ఉన్న రాష్ట్రంను ఎవరు నిర్వహించేవారంటే మహామంత్రులు. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్ అనమాట. ఓకే. నెక్స్ట్ వన్, మౌర్యుల కాలంలో జిల్లా స్థాయి పాలనా అంశం పేరేమిటి? దాని అధికారి పేరు ఎవరు? ఓకేనా. సో ఆ జిల్లా స్థాయిలో పాలనాంశాన్ని ఏమంటారు? దాని యొక్క అధికారి ఎవరు అంటే ఇక్కడ చూడండి, ప్రాదేశికములు. దీని యొక్క అధికారి వచ్చేసి చూడండి ఇక్కడ ప్రాదేశికములు లేదా ఆహారములు. ఓకేనా. ప్రాదేశికాలన్నా ఆహారాలన్నా జిల్లా స్థాయి పాలనాంశం అనమాట. దీని మీద ఎవరు ఉండేవారంటే ప్రాదేశముల మీద ప్రాదేశికుడు ఉండేవాడు. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రాదేశికునకు ఏ ఉద్యోగులు సహాయపడేవారు? ఓకేనా. జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రాదేశికునికి ఏ ఉద్యోగులు సహాయపడేవారంటే రజ్జకుడు యుక్త. సో వీరిద్దరు కూడా మనకు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రాదేశికునికి సహాయపడేవారు అనమాట. నెక్స్ట్ వన్, రజ్జకుడు ఏ అధికారాలను నిర్వహించేవారు? ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ఇది. కానీ రజ్జకుడు ఏ అధికారాలను నిర్వహించేవారంటే సో రెవెన్యూ అధికారాలు అలాగే న్యాయ అధికారాలను తను నిర్వహించేవాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ కొంచెం చూడండి, మౌర్యుల గ్రామాధికారి పేరు ఏమిటి? ఓకేనా. గ్రామంలో ఉండే అధికారిని ఏమంటారంటే గ్రామికుడు అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా. నెక్స్ట్ వన్, మౌర్యుల కాలంలో 5 లేదా 10 గ్రామాలపై ఉండే అధికారిని ఏమంటారు అంటే గోపుడు అంటారు. ఓకేనా. సో ఇక్కడ గ్రామ స్థాయిలో ఉండేటువంటి అధికారిని గ్రామికుడు అంటారు. ఆ 5 లేదా 10 గ్రామాలను కలిపి ఒక అధికారి ఉంటాడు అనమాట. ఆ అధికారిని ఇక్కడ మనకు గోపుడు అని ఇవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వన్, గోపునపై ఉన్నత అధికారి ఎవరు? ఓకేనా. గోపునపై ఉన్నత అధికారి ఎవరు అంటే స్థానికుడు. నెక్స్ట్ వన్, ప్రాదేశంలో 4వ వంతు ప్రాంతమును పర్యవేక్షించేది ఎవరు? ఓకేనా. ప్రాదేశికంలో 4వ వంతు ప్రాంతమును పర్యవేక్షించేది ఎవరు అంటే స్థానికుడే. ఓకే. నెక్స్ట్ వన్, మౌర్యుల నాటి ప్రజా సంఘాలు ఏవి? ఓకేనా. మౌర్యుల కాలం నాటి ప్రజా సంఘాలు ఏవి అంటే ఇక్కడ చూడండి, రాజధాని ప్రతినిధులు. ఓకేనా. రాజధాని ప్రతినిధులు. నెక్స్ట్ వన్, జనపదం నందు ఎవరుంటారు? ఓకేనా. జనపదము. ఓకేనా. సో మౌర్యుల రాజ్యాన్ని వివిధ శాఖలుగా డివైడ్ చేయడం జరిగిందనమాట. దాంట్లో ఒకటి జనపదము. ఓకేనా. జనపదం నందు ఎవరుంటారంటే గ్రామ ప్రతినిధులు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మౌర్యుల కాలంలో గ్రామాల నుండి వచ్చు ముఖ్య ఆదాయము ఏమిటి? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా. సో మౌర్యుల కాలంలో మనకు గ్రామాల నుంచి వచ్చేటువంటి ముఖ్య ఆదాయం ఏంటంటే భూమి శిస్తులు అనమాట. ఓకేనా. సో ప్రజల నుండి ఇక్కడ మనకు భూమి శిస్తును తీసుకునేవారనమాట. సో దాన్ని మనం గ్రామాల నుంచి వచ్చేటువంటి ముఖ్య ఆదాయంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మౌర్యుల కాలంలో పన్నులు ఏవి? చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇది. ఓకేనా. మౌర్యుల కాలంలో పన్నులు ఏవి అంటే ఇక్కడ చూడండి,
బలి. ఓకేనా, ఈ రెండు కూడా మనకు మౌర్యుల కాలంలో ఉన్నటువంటి పన్నులు అనమాట. సో ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్ అండి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. పన్నులు ఏవి అంటే సో బాగా అండ్ బలి. నెక్స్ట్ వన్, సొంత భూమి ఉన్న రైతులు రాజుకు చెల్లించే పన్ను. ఓకేనా, రాజుకు చెల్లించే పన్ను ఏదంటే సో బాగా. ఓకేనా, బాగా అనేటువంటిది రైతులు రాజులకు చెల్లించేటువంటి పన్ను అనమాట. నెక్స్ట్ వన్, బాగా పన్ను ఎంత. ఓకేనా, బాగా అనేటువంటి పన్ను ఎంత ఉంటుందంటే ఇక్కడ చూడండి, పంటలు 1/6 వంతు నుండి 1/4 వంతు వరకు ఇక్కడ అప్పట్లో బాగా అనేటువంటి పన్ను ఉండేదన్నమాట. నెక్స్ట్ వన్, బలి అనేటువంటి అనగానేమి. ఓకేనా, అంటే బలి అనేటువంటిది ఇప్పుడు బాగా వన్ టైప్ ఆఫ్ పన్ను, ఇక్కడ బలి అనేది కూడా ఒక రకమైన పన్ను కాబట్టి సో బాగా అనేటువంటి ఎంత పన్ను అంటే సో 1/6 నుండి 1/4 వరకు. ఓకేనా, నెక్స్ట్ బలి అనేటువంటి పన్ను ఏదంటే రాజు భూములను రైతులు సాగు చేసుకున్నందుకు కౌలు అనమాట. ఓకేనా, రాజు యొక్క భూములను రైతులు సాగు చేస్తే వాళ్ళు దానికి వాళ్ళకి ఇచ్చేటువంటి రాజులకు ఇచ్చేటువంటి పన్నును ఏమంటారంటే బలి అనేటువంటి పన్నుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, గుజరాత్లోని సుదర్శన తటాకంను తవ్వించినది ఎవరు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఓకేనా, చాలాసార్లు మనకు ప్రతి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ బిట్గా చెప్పబడేది ఏంటంటే ఈ బిట్ అనమాట. సో గుజరాత్లోని సుదర్శన తటాకంను తవ్వించినది ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుని యొక్క సామంతుడైన పుష్యగుప్తుడు. ఓకేనా, చంద్రగుప్తుని మౌర్యుని కాలంలో పుష్యగుప్తుడు అనేటువంటి అతను గుజరాత్లో సుదర్శన తటాకంను తవ్వించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఓకేనా, నెక్స్ట్ వన్, మౌర్యులు వేయించిన రాచబాటలలో ముఖ్యమైనది ఏది. ఓకేనా, పాటలీపుత్రం నుండి తక్షశిలకు వేయబడిన రాచబాట. ఓకేనా, రాచబాట అంటే రాజులు వెళ్ళేటువంటి బాటను మనం రాచబాటగా చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యమైనటువంటి ఏదంటే పాటలీపుత్రం నుండి తక్షశిలకు వచ్చినటువంటి రాజబాట అన్నమాట. నెక్స్ట్ వన్, ఆదాయ శాఖకు ముఖ్యాధికారి ఎవరు. ఓకేనా, ఆదాయ శాఖకు ఎవరు ముఖ్యాధికారిగా ఉండేవారు అంటే ఇక్కడ చూడండి సమాహార్ద. చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. ఓకేనా, సమాహార్ద. నెక్స్ట్ వన్, మౌర్యుల కాలంలో క్రిమినల్ కోర్టులను ఏమనేవారు అంటే ఇక్కడ కంటక శోధన. చాలా చాలా ఇంపార్టెంట్. కంటక అంటే క్రిమినల్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, క్రిమినల్ కోర్టులను కంటక అనేవారు, సివిల్ కోర్టులను ధర్మాస్తేయ అనేవాళ్ళు. చాలా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో సివిల్ కోర్టులను వచ్చేసి ధర్మాస్తేయ, క్రిమినల్ కోర్టులను కంటక శోధన. ఓకే, నెక్స్ట్ వన్, మౌర్యుల కాలంలో అత్యున్నత న్యాయమూర్తి ఎవరు అంటే ఇక్కడ రాజు లేదా చక్రవర్తిని చెప్పడం జరుగుతుంది. చక్రవర్తి లేదా రాజు. ఓకేనా, సో ఎవరు అంటే అత్యున్నత అధికారి అంటే ఈయన రాజు యొక్క సలహాల మేరకే రాజ్యం అనేది నడుస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఇతన్ని అత్యున్నత న్యాయమూర్తిగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మౌర్యుల కాలంలో గ్రామాలలో న్యాయపాలనను ఎవరు చూసేవారు. ఓకేనా, సో గ్రామ పెద్దలు చూసేవారు అనమాట. సో గ్రామాలలో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు దాని యొక్క న్యాయం గురించి చెప్పేటువంటి అధికారిని ఏమంటారంటే గ్రామ పెద్దలు ఉండేవాళ్ళు అనమాట. నెక్స్ట్ వన్, మౌర్యుల కాలంలో 10 గ్రామాలకు గల న్యాయస్థానం పేరు ఏమిటి అంటే సంగ్రహము. ఓకేనా, సో 10 గ్రామాలకు కలిపి గల న్యాయస్థానాన్ని ఏమంటారంటే సంగ్రహము అంటారు. నెక్స్ట్ వన్, సో మౌర్యుల కాలంలో 400 గ్రామాలకు సంబంధించి న్యాయస్థానం ఏమిటంటే ద్రోణాముఖ. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో 10 గ్రామాలకు వచ్చేసి సంగ్రహము, 400 గ్రామాలకు వచ్చేసి ఇక్కడ మనకు ద్రోణాముఖ, 800 గ్రామాలకు సంబంధించి స్థానీయము. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో 10 గ్రామాలకు వచ్చేసి సంగ్రహము, 400 గ్రామాలకు వచ్చేసి ద్రోణాముఖ, 800 గ్రామాలకు వచ్చేసి స్థానీయము. ఓకేనా, నెక్స్ట్ వన్, మౌర్యుల నగర పాలకుని పేరు ఏమిటి. ఓకేనా, మౌర్యుల కాలం నాటి నగర పాలకుని పేరు ఏమిటంటే నాగరికుడు. ఓకేనా, నగరానికి సంబంధించి నాగరికుడు ఉండేవాడు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మౌర్యుల కాలం నాటి శిక్షలలో ఒకటిని తెలుపుము. ఓకేనా, మౌర్యుల కాలంలో వివిధ రకాల శిక్షలు ఉండేవన్నమాట. దాంట్లో ఇంపార్టెంట్ వన్ వచ్చేసి అంగవిచ్ఛేదనం. ఓకేనా, నెక్స్ట్ వన్, మౌర్యుల రాజులలో ఎవరి కాలంలో శిక్షా స్మృతి తగ్గించబడింది. ఓకేనా, ఎవరి కాలంలో శిక్షా స్మృతి తగ్గించబడింది అంటే శిక్షలు తక్కువగా ఉండడం జరిగిందంటే అశోకుని కాలంలో శిక్షలు అనేవి తక్కువగా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ వన్, మౌర్యుల కాలంలో వర్తక సంఘాలను ఏమనేవారు. ఓకేనా, మౌర్యుల కాలంలో వర్తక సంఘాలను ఏమనేవారు అంటే శ్రేణులు అనేవాళ్ళు. శ్రేణులు అంటే వర్తక సంఘాలని. మౌర్యుల కాలం నాటి రాజభాష ఏది అంటే ప్రాకృతము. ఓకేనా, మౌర్యుల కాలం నాటి రాజభాష ప్రాకృతము. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది.
నెక్స్ట్ వన్, మౌర్యుల కాలంలో సుప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఏది? ఓకేనా, సుప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఏదంటే తక్షశిల. ఓకేనా, మౌర్యుల కాలంలో తక్షశిల అనేది గొప్ప విద్యా కేంద్రంగా ఉండేదన్నమాట. నెక్స్ట్ వన్, అశోకుని శాసనముల భాష ఏది? ఓకేనా, అశోకుని యొక్క శాసనముల భాష ఏదంటే ప్రాకృతం అన్నమాట. ఓకేనా, అశోకుడి శాసనాలను ప్రాకృత భాషలో వేయడం జరిగింది. నెక్స్ట్ వన్, అశోకుని శాసనములు ఎక్కువగా ఏ లిపిలో ఉన్నాయి? ఓకేనా, ఏ లిపిలో ఉన్నాయంటే బ్రాహ్మ లిపిలో ఉండడం జరిగింది అశోకుని యొక్క శాసనాలు. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వ రాజముద్ర. ఓకేనా, భారత ప్రభుత్వ రాజముద్ర అనేది ఇక్కడ 3 సింహాల గుర్తు అశోకుని ఏ స్తూపం నుండి గ్రహింపబడినది? చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్ అనమాట. ఓకేనా, సారనాథులో అతని యొక్క అశోకుని యొక్క స్తూపం నుండి ఈ ప్రభుత్వ రాజముద్రను తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, అశోకుడు ఎప్పుడు జన్మించాడు? ఇక్కడ అశోకుడు వచ్చేసి అతని యొక్క జన్మం వచ్చేసి క్రీస్తు పూర్వం 269లో అతను జన్మించడం జరిగింది. మధ్యప్రదేశ్లోని సాంచి స్తూపాన్ని ఎవరు నిర్మించారు? సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు ఇందాక చెప్పడం జరిగింది, సాంచి స్తూపం నుంచి మనకు భారత రాజ ముద్ర అనేది తీసుకోవడం జరిగింది. సో దీనిని ఎవరు వేశారంటే సో అశోకుడు ఈ యొక్క స్తూపాన్ని వేయడం జరిగింది. నెక్స్ట్ వన్, మౌర్య చక్రవర్తుల పాలనా క్రమం ఏది? ఓకేనా, మౌర్య చక్రవర్తుల యొక్క పాలనా క్రమం అంటే ఇక్కడ చక్రవర్తుల యొక్క ఆర్డర్ అడగడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు చంద్రగుప్త మౌర్యుడు, బింబిసారుడు, అశోకుడు. సో ఇది మనకు మౌర్య సామ్రాజ్యం ఉన్నటువంటి ఇంపార్టెంట్ చక్రవర్తుల యొక్క ఆర్డర్. నెక్స్ట్ వన్, నేడు బీహార్ రాష్ట్ర రాజధాని అయినటువంటి పాట్నా ప్రాచీన నామం ఏది? ఓకేనా, సో ప్రజెంట్ పాట్నా అంటున్నారు. సో ప్రాచీన నామం ఏదంటే పాటలీపుత్రం. ఓకేనా, సో పాటలీపుత్రాన్ని ప్రజెంట్ మనం పాట్నాగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మౌర్యుల కాలంలో ప్రమాణ నాణ్యం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్. ఓకేనా, ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్ కూడా ఇది మనకు. సో ఆ ప్రమాణ నాణ్యం ఏదంటే పనము. ఓకేనా, సో పనము అనేది సో వారి కాలంలో ప్రమాణ నాణ్యం అనమాట. నెక్స్ట్ వన్, మౌర్యుల కాలంలో రాగి నాణ్యం యొక్క పేరు ఏంటి? ఓకేనా, మౌర్యుల కాలంలో రాగి నాణ్యం ఏమని పిలిచేవారంటే దుష్కర అనేవాళ్ళు. దుష్కర అంటే ఏంటంటే సో రాగి నాణ్యం అని అర్థం. నెక్స్ట్ వన్, మౌర్యులచే విధింపబడిన కఠిన సుంకములు ఏవి? కఠినమైన సుంకాలు ఏవి అంటే కార, విష్టి. ఓకేనా, ఈ రెండు కూడా మనకు మౌర్యుల కాలంలో విధింపబడినటువంటి కఠిన సుంకాలు. నెక్స్ట్ వన్, మౌర్యుల విదేశాంగ మంత్రి పేరు ఏంటి? ఓకేనా, విదేశాంగ మంత్రి పేరు ఏం పేరు అంటే సంధి విగ్రహుడు. ఓకేనా, అక్కడ చూడండి మీరు, విదేశాంగ మంత్రి అంటే సో మన దేశానికి అలాగే విదేశాలకు మధ్య సంధి కుదిర్చేవాడిని మనం విదేశాంగ మంత్రిగా చెప్పడం జరుగుతుంది. అతని యొక్క పేరు ఏంటంటే సంధి విగ్రహుడు. నెక్స్ట్ వన్, మౌర్యుల ప్రధాన న్యాయాధికారి పేరు ఏమిటి? సో మౌర్యుల యొక్క ప్రధాన న్యాయాధికారి పేరు ఏంటంటే వచ్చేసి ప్రాడ్వివాహకుడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, సో ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్ కూడా ఇది. సో మౌర్యుల కాలంలో ప్రధాన న్యాయాధికారి వచ్చేసి ప్రాడ్వివాహకుడు. నెక్స్ట్ వన్, అశోకుని కాలంలో దక్షిణ భారతదేశంలో పెట్టబడిన లిపి ఏది? ఓకేనా, బ్రాహ్మీ లిపి. ఓకేనా, దక్షిణ భారతదేశంలో అశోకుని కాలంలో సో బ్రాహ్మ లిపిని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, అశోకుని లిపిని ఎవరు ఎప్పుడు చదివారు? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకేనా, సో ఈ లిపిని ఎవరు చదివారంటే జేమ్స్ ప్రిన్సెస్ అనేటువంటి మనకు సైంటిస్ట్ చదవడం జరిగింది. ఎప్పుడు అంటే సో 1837 సంవత్సరంలో. ఈ సంవత్సరం కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో 1837 సంవత్సరంలో సో బ్రాహ్మ లిపిని జేమ్స్ ప్రిన్సెస్ అనేటువంటి సైంటిస్ట్, జేమ్స్ ప్రిన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్, జేమ్స్ ప్రిన్సెస్ అనే సైంటిస్ట్ బ్రాహ్మ లిపిని చదవడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రత్యేక శిలాశాసనాలు అని అశోకుని ఏ శిలాశాసనాలను అంటారు? ఓకేనా, అశోకుని యొక్క ఏ శిలాశాసనాలను ప్రత్యేకమైన శిలాశాసనాలుగా చెప్పడం జరుగుతుందంటే చూడండి, ఇక్కడ 2 కళింగ శిలాశాసనాలను ప్రత్యేకమైన శిలాశాసనాలుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ప్రప్రథమ అఖిల భారత సామ్రాజ్యం నిర్మించిన వంశం ఏది? ఓకేనా, సో అఖిల భారత సామ్రాజ్యం నిర్మించినటువంటి వంశం ఏదంటే మౌర్య వంశం. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ వన్, మౌర్యుల పరిపాలనా కాలం ఎంత? సో మౌర్యులు మొత్తం మీద ఉన్నటువంటి చక్రవర్తులు అందరూ కూడా ఎంతకాలం పరిపాలన చేశారంటే దాదాపుగా 137 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించడం జరిగింది. వీరి యొక్క పరిపాలన కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం 322 నుంచి 185 వరకు కూడా వీరు దాదాపుగా 137 సంవత్సరాలు భారతదేశం మొత్తాన్ని కలిపి పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ వన్, అశోకుని స్తంభ శాసనాలను ఉపయోగించిన రాయి ఎక్కడి నుండి తీసుకొని రాబడినది?
ఓకేనా. స్తంభ శాసనాలకు ఉపయోగించినటువంటి రాయిని ఎక్కడి నుండి తీసుకున్నారంటే చునార్ గవి నుండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా, ఓకేనా. నెక్స్ట్ వన్, బిందుసారుని బిరుదు ఏది? ఓకేనా. బిందుసారుని బిరుదు ఏదంటే అమిత్రగాత్రుడు. ఓకేనా. అమిత్రగాత్రుడు అనేటువంటిది బిందుసారుని యొక్క బిరుదు అనమాట. నెక్స్ట్ వన్, ధర్మబాంధవుడని పేరు పొందిన మౌర్య చక్రవర్తి ఎవరు? ధర్మబాంధవుడు అని పేరు పొందినటువంటి మౌర్య చక్రవర్తి ఎవరంటే అశోకుడు. నెక్స్ట్ వన్, అశోకుడు చెక్కిన స్తంభ శాసనములు ఎన్ని? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎన్ని అంటే 7 స్తంభ శాసనాలు. ఓకేనా. సో గుహాలయ శాసనాలు ఎన్ని అంటే 3 గుహాలయ శాసనాలు. చాలా చాలా ఇంపార్టెంట్. స్తంభ శాసనాలు అంటేనేమో 7 స్తంభ శాసనాలు, గుహాలయ శాసనాలు 3 గుహాలయ శాసనాలు. నెక్స్ట్, అశోకుడు ఎప్పుడు మరణించాడు? ఓకేనా. అశోకుడు ఎప్పుడు మరణించాడు అంటే క్రీస్తు పూర్వం 232వ సంవత్సరంలో అతను మరణించడం జరిగింది. నెక్స్ట్ వన్, మౌర్య పాలకులలో చివరి చక్రవర్తి లేదా చివరి రాజు ఎవరంటే బృహద్రథుడు. ఓకేనా. సో బృహద్రథుడు. ఓకే. సో ఇది మనకు మౌర్యుల కాలం సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. దాదాపుగా మనకు ఈ టాపిక్ సంబంధించి సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, సో 3 పార్ట్లు కూడా మనకు ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్స్, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. సో మీరు ఈ వీడియోస్ని మీరు సిలబస్ చదువుతున్న తర్వాత 2 or 3 టైమ్స్ చదివినట్లయితే మీకు ఈ సిలబస్ మీద పూర్తి అవగాహన అయితే వస్తుందన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం ఈ టాపిక్స్ నుంచి ఈ క్వశ్చన్స్ రావడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి మీకు వీడియోస్ అందజేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.